నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్. జగిత్యాల కలెక్టర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బంగారం పేరుతో ట్రాప్. 8 ఏళ్ల నిరీక్షణకు చెక్. 4వ ఆసియా కప్ను ముద్దాడిన భారత్ హాకీ జట్టు. అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎవరెవరు? నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, అర్హులైన లబ్ధిదారులను పట్టించుకోవటం లేదని, కలెక్టర్కి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని మంత్రికి వివరించారు జీవన్ రెడ్డి. 4500 డబుల్ బెడ్రూమ్ల పంపిణీలలో 1000 మందికి డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నారని, సంవత్సరం గడుస్తున్నా ఇల్లు పొందిన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లు కోల్పోవడంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా న్యాయం జరగలేదని, ఇప్పుడున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా వర్తించలేదని, అన్ని విధాల నష్టపోయిన వివరాలను కలెక్టర్ అందించినా పట్టించుకోవటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి. ఇక స్పందించిన మంత్రి కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి ఆయన సమక్షంలోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల చెక్కు తీరుద్దామని, అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాను రద్దు చేద్దామని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఒక 400 లిస్ట్ ఇచ్చాం. ఒక 400 లిస్ట్ ఇచ్చిన వాళ్ళ 300 పైకి లిస్టే వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చిన వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు. వాళ్ళకి అలాట్ చేయబడ్డ కాగితాలు కూడా ఇతర దఫ్తరం పట్టుకపోయి ఇచ్చారు. మేము అడిగింది కూడా కోరిక ఒకటే, వీళ్ళని వెరిఫై చేయండి, వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కనుగొనగా వీళ్ళకి ఇవ్వాలి. మేము ఏమని వీళ్ళ అర్హత వెరిఫై చేయండి, చేసి అర్హతకు అనుగుణంగా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయండి. 35 రోజులు ఎప్పుడైతే పంపిణీ చేసేదో వాళ్ళు ఇళ్ళకి చేరుతారా చేరరా? ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా. వాళ్ళు 2 ఏళ్ళకి వెళ్ళి చేరలేదు, అందరూ చేరతలేదు. వాళ్ళకి ఒక టైం బౌండ్ పెట్టండి. మీరు ఈ వెరిఫై చేయండి చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పేది ఏదైతుందో, మనం 50 కోట్లు తీస్తే 16,000 మందికి లబ్ధి ఉండకూడుతుంది. మనం అర్బన్ హౌసింగ్ వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అది చేసేద్దామని చెప్పి శ్రీనివాసరావుకు ఆ బాధ్యత అప్పచెప్పిండు. అది దట్ ఈస్ ప్రోగ్రెస్ ఉన్నది. అది ప్రోగ్రెస్ ఉన్నది. ఆ 1611 మనం శ్రీనివాసరావు గారు మాట్లాడితే సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఆ ఫైల్ ఏదైతుందో సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. అది ఫైల్ సందీప్ కౌర్ సుల్తాన్ దగ్గర ఉంది. ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన 1611కు 52 కోట్లు మనకు సపరేట్ వస్తాయి. దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇవేదైతే ఉందో ఇప్పుడు అక్కడ దాదాపు ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు, వాడు ఎవరికి ఇస్తున్నో తెలియదు, ఏం చేస్తున్నో తెలియదు. వాడు ఇచ్చినోడు జాయిన్ కాడు. వాడు ఇచ్చినోడైతే వాడికి గరీబుడైతే జాయిన్ కావాలి కదా సార్. ఇంట్లో ఇచ్చినోడైతే వాడు నిజంగా గరీబుడికి ఇంత జాయిన్ కావాలి కదా. వాడు ఇళ్ళలో పోయినాడు, ఇల్లు పూర్తి అవుతుంది సార్. ఇంకొకటి ఆల్రెడీ ఎదుగురైన డబుల్ బెడ్రూమ్ కట్టింది. అల్లా ఫ్లాట్ అవే డబుల్ బెడ్రూమ్ కట్టిండు. గవర్నమెంట్ లో వాడు అప్లై చేస్తే 365 ఆప్లా అని వెళ్ళిపోతుంది. రిజెక్ట్ అవుతుంటాడు. వాడు ఎగువాడు, ఇప్పుడు ఆడుకోవడం టౌన్ కూడా మళ్ళా అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు 5 లక్షలలో ఫెయిల్ అయ్యాడు. డబుల్ బెడ్రూమ్లో ఫెయిల్ అయ్యాడు. సొంత స్థలంలో ఫెయిల్ అయ్యాడు. 365 కూర్చొని మాట్లాడారు. గృహ నిర్మాణ సౌకర్యం కల్పించాలని బాగుంటుంది.
8 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. 2025 మెన్స్ హాకీ ఆసియా కప్లో భారత్ విజేతగా నిలిచింది. ఇక బీహార్లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి భారత్ హాకీ జట్టు టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయంతో ఇప్పటి వరకు 4 ఆసియా కప్లు నెగ్గిన జాబితాలోకి చేరింది. ఇక ఇంతకుముందు 2003, 2007, 2017లో భారత హాకీ జట్టు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజా విజయంతో 2026లో నెదర్లాండ్స్, బెల్జియంలో జరిగే FIH హాకీ వరల్డ్ కప్కు భారత్ నేరుగా అర్హత సాధించింది. ఇక తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్ సౌత్ కొరియా 4-1 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో దిల్ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్ చేయగా సుఖ్జిత్ సింగ్ మొదటి నిమిషంలోనే గోల్ చేశాడు. ఇక అమిత్ రోహిదాస్ చివరి క్వార్టర్లో తుది మెరుగులు దిద్దాడు. దీంతో భారత్ ఖాతాలో 4వ ఆసియా కప్ టైటిల్ పడింది. యూరియా కోసం జగిత్యాల కలెక్టర్ను నిలదీశారు రైతులు. జగిత్యాల జిల్లా కోడింగ్యాల మండలం దమ్మయ్యపేట గ్రామ సందర్శనకు వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ ముట్టడించి యూరియా ఇవ్వాలని రైతులు వేడుకున్నారు. యూరియా లేక పంటలు పాడవుతున్నాయని, త్వరగా యూరియా ఇప్పించి తమ పంటలను కాపాడాలని కలెక్టర్ను డిమాండ్ చేశారు రైతులు. మాకు యూరియా మాకు ఒక సెంటర్ కావాలి. మాకు అలా ఎప్పుడైతే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు. అలా వెళ్ళి నేను వెళ్ళింది వెటర్నరీ ఇచ్చినా అలా కాదు కదా. ఈ ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని వస్తాయి, ఎంత పాలు వస్తున్నాయి, ఇవే సార్ మాకు ఎన్ని క్లోజెస్ట్ వెటర్నరీ ఎక్కడ ఉంది నాకు రికార్డ్ అలా క్లారిటీగా అడిగితే ఇస్తా. ఒక పంచారు ఏదో వెటర్నరీ ఏదో కావాలంటున్నారు. ఫస్ట్ నాకు డేటా కావాలి. ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? ప్రతిదీ మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది సార్. మాకు కావాలంటే ఒక సెంటర్ కావాలి సార్. మేము మా పొలాలు ఖరాబ్ అవుతుంది. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే యూరియా. మాకు మా పొలాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మేము యూరియా చల్లుకోక తీసుకుంటున్నారు. దుకాణాలు వస్తుంది కదా సార్. ఈ సంవత్సరం బాగా టైట్ అయిపోయింది. దయచేసి చేయాలి సార్. చెప్పన్నా మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం అయిపోయింది. స్కూల్ బంద్ అయింది సార్. మాకు మేము ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం సార్. మేము ప్రైవేట్ లో స్కూల్ కావాలా? రీఓపెన్ చేయాలి. బంద్ చేసి ప్రైవేట్ కట్టలేక చచ్చిపోతున్నాం సార్. బాగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మీరు రైతు అందరూ అన్నీ కావాలి అంటే కాదు. ఇప్పుడు అది ఉన్నాడు, అది కావాలంటుంది. ఏం కావాలి క్లారిటీగా స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు జీపీడీకి వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీస్ వచ్చారు. బస్సు అనేది మీ కలెక్టర్ చెప్తే బస్సు వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సు వేయించారు. నా చేతులు లేదు. కానీ నేను ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి ఈ ఊరు దమ్మాయిపేట కనుక్కున్నాను కదా. దమ్మాయిపేటకి అరేంజ్ చేయమని అడుగుతాను. అది నా చేతిలో ఉంది. అట్లీస్ట్ ట్రై చేయడం నేను చేస్తాను. బస్సు వచ్చేస్తుంది. ఈరోజు నేను వెళ్తున్నా, రేపు బస్సు వచ్చేస్తాను. నేను ఎలాంటి మాట నేను చెప్పను. ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేదంటే మనం ఇంకేదాంటి విధంగా ట్రై చేస్తాం. ఒకటి మీరు అడుగుతుంది. ఇంకొకటి ఏదో అడిగారు, జీపీ చెత్త ఎత్తే బండి రావట్లేదు లేదా? 5 నెలలకు ఒకసారి చెప్పిన కార్యదర్శి
కర్ణాటకలోని ఆది చుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆది చుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలను పరిశీలించారు. ఏపీలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామీజీ అంగీకారం తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 9 అంగరంగ వైభవంగా మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు 9లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి విడుదలైన ప్రోమోలు షోలపై ఆసక్తి రెట్టింపు చేశాయి. ఇక ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. సామాన్యులను హౌస్లోకి పంపించేందుకు అగ్ని పరీక్ష పేరుతో ఓ షో నిర్వహించారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లేందుకు వేల సంఖ్యలో అప్లికేషన్స్ రాగా అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించారు. అదేవిధంగా ఈసారి బిగ్ బాస్ లో 2 హౌస్లు ఉండనున్నాయి. అలాగే రూల్స్ కూడా ఈసారి చాలా మార్చారని తెలుస్తోంది. ఊహించని టాస్క్లు, అదిరిపోయే గేమ్స్ ఈ సీజన్ 9లో ఉండనున్నాయి. అలాగే ఈ సీజన్ 9లో నామినేషన్స్ కూడా రసవత్రంగా ఉండనున్నాయి. ఇక లాంచింగ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్ ను బటర్ఫ్లై థీమ్ తో డెకరేట్ చేశారు. ఇక మొదటి వారంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్తో షో కొనసాగనుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లో మొత్తం 3 పెద్ద గదులు ఉన్నాయి. అందులో లగ్జరీ రూమ్, కామనర్స్కు, సెలబ్రిటీలకు కంటైనర్ రూమ్ కేటాయించారు. అలాగే కెప్టెన్ కోసం ప్రైవేట్గా స్పెషల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. బంగారం పేరుతో ట్రాక్ చేసే కర్ణాటక చెందిన గరానా ముఠాను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక దొడ్డిపేటకు చెందిన నాగరాజు అనే గోల్డ్ వ్యాపారితో అదే కర్ణాటకకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి పరిచయం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో చీరాలలో తమ బంధువుల వద్ద తక్కువ ధరకు బంగారం ఆశ చూపి అతన్ని ట్రాప్ చేసేందుకు 4 నెలల క్రితం తమ గ్యాంగ్తో యువరాజు పక్కా ప్లాన్ రచించాడు. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం బాధితులు నాగరాజును చీరాలలోని ఈపురుపాలెం ప్రాంతానికి పిలిపించారు. యువరాజ్తో పాటు మరో 6 వ్యక్తులు కారులో నుంచి దిగి నాగరాజును భక్తులతో బెదిరించి అతని వద్దే ఉన్న 14 లక్షల నగదును లాక్కొని పరారయ్యారు. ఒక బాధితుడు చీరాల కేవలం 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. కారులో కర్ణాటక వెళ్తున్న నిందితులను ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో దోర్నాల ప్రాంతంలో పట్టుకున్నారు. ఇక నిందితుల వద్ద 14 లక్షల నగదుతో పాటు ఒక కారు, 2 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు. అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము, చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు. అంటే గ్రాము మామూలుగా అయితే 10,000 ఉంది, ఇక్కడ చీరాల ఏరియాలో 7,000కి ఇస్తారనగానే ఆశపడ్డారు. వీళ్ళు మా దగ్గర సుమారు 1/2 కేజీ బంగారం ఉంది, మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ట్రైన్లో బయలుదేరి అక్కడి నుంచి నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట నుంచి చీరాలకు వచ్చారు. చీరాలకు రాగానే ఈ సాతుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు. గోల్డ్ అక్కడ ఉంది, మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు. వీళ్ళు ఏమడిగారంటే, ముద్దాయిలు మీ దగ్గర క్యాష్ ఉంది కదా చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది. మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న 14 లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు, ఇది వస్తున్నారు, మిమ్మల్ని పట్టుకుంటారు, జైలుకు పంపిస్తారు, అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 14 లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఈ కంగు తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో కంప్లైంట్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూడి సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన
సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది. దోర్నాల వైపు వెళ్తున్నారు, పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడే పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు, అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు. ఈ కేసులో మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్, అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శేషగిరి, అట్లాగే మన ట్రైనీ ఎస్ఐ అలేఖ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు, కానిస్టేబుల్స్ బాలచంద్ర, మోహన్ రావు, రమేష్, మహిళా కానిస్టేబుల్ అన్ని చోట్ల ఒక గ్రాము 10,000 ఉంటే చీరాల ఏరియాలో గ్రాము 7,000 రూపాయలకే ఇస్తారు. మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని, అక్కడ గోల్డ్ ఉంది, కొంత గోల్డ్ ఉంది, మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు, చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు 1-2 సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ 15 రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఈ సాతుపాటి యువరాజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు. వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారో దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్, ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఈ యువరాజు అనే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అందరూ వెనక్కి రండి, అందరూ ఎవరు కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి. నామర్లో సహా అయ్యే ఇక్కడ అడుగు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్. జగిత్యాల కలెక్టర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బంగారం పేరుతో ట్రాప్. 8 ఏళ్ల నిరీక్షణకు చెక్. 4వసారి ఆసియా కప్ను ముద్దాడిన భారత్ హాకీ జట్టు. అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎవరెవరు? ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.